హోలీ పండుగ వచ్చేసింది. రంగులు వచ్చంటే అందరు రంగుల తడవండి. ఆనందంగా గడపండి. అరే ఇంకో పాట పాడదాంరా. ఓకే, ఇది రంగుల పండుగ. ఆనందం వెల్లువిరుస్తుండగా అందరూ జరుపుకోవాలి నిండుగా. ఇంతకన్నా ఆనందం ఏముందిరా గుండుగా. అబ్బా పాట పాట సూపర్ వచ్చింది మామ. అసలు మనం పాడిన బట్టి అదిరిపోవాలి పాట అంతే. గెత్తలంటే ఏమనుకున్నావు? మామూలుగా ఉండదు. ఎరగదీస్తాం ఎంటర్టైన్మెంట్, తగ్గేదేలే. అరే నా దగ్గర చూడండి రా ఎంత పెద్ద గన్ను ఉందో. అరే బుడకాయగా యూతురావు గన్ను నీకన్నా పెద్దకొద్దే ఎడగొడ వేస్తే. కరెక్ట్ గా చెప్పినవరా ఆత్రంగా. వాడికన్నా ఆ గన్నే పెద్దగా ఉంది. అరే నోరు మూసుకోండి రా. మీ కాడ నా అంత పెద్ద గన్ను లేదని అటు నన్ను ఎగతాళిగా మాట్లాడుతున్నారు. ఆ తొక్కలో గడు మరి ఎవరి దగ్గర లేదు, నీ దగ్గర ఒక్కడి దగ్గర ఉంది. ఇది చిన్నపిల్లలు ఆడుకుంటే గడ్డు అందుకే నువ్వు కన్నావు. మేము పెద్దవాళ్ళం కదా, కుర్రాలు మరి మాకు అవతల లేదు అట్లాంటి గల్లో. నేను కూడా కుర్రన్నారా, దూరంగా ఉన్న వాళ్ళని ఈజీగా కొట్టచ్చు అని చెప్పి ఇంత పెద్ద గన్ను తెచ్చుకున్నా. వీడు ఆ గన్ను లేపి అందరి మీద కొట్టే లోపు వాళ్ళు అక్కడి నుంచి పారిపోతారు కూడా. మాకెందుకురా గన్ను? మా దగ్గర చూసావా ఏముందో? నువ్వు గన్ను లేపి పుసుకు పుసుకుమని కొట్టే లోపు ఈ బకెట్ నీళ్ళతో నేను ముద్ద చేసేస్తా. గన్ను ఉంది కదా అని ఎవరి మీద పడితే వాళ్ళ మీద కొట్టావు, తర్వాత వాళ్ళు నేను ఎర్రగొడతారు. అందుకేనా పొద్దున్నే బయటికి రాగానే ఒక అంకుల్ నించోనన్నాడు. అతన్ని కొడదామని గన్ను పైకెత్తా. అంతే అతను మాను ఉరుము చూశాడు. నాకు ఒక్కసారిగా భయం వేసి పరిగెత్తుకుంటూ వచ్చేసా. మొత్తానికి తల్లి తప్పించుకోవడం ఈ రోజు, లేకపోతే ఈ విమానం మాత్రం ముట్టిపోయేది. అందుకే తెలిసిన రంగులు చల్లేటప్పుడే తెలిసిన వాళ్ళ మీద చల్లాల, తెలియని వాళ్ళ మీద చల్లకూడదు మరి. రే అక్కడ అమ్మాయిలు ఉన్నారు, పదండి వాళ్ళ మీద చల్లుదాం రంగులు. అమ్మాయిల మీద రంగులు చల్లినా వాళ్ళ చేత చల్లించుకున్నా భలే మజాగా ఉంటది. ఎత్తుకొచ్చిన బాగా రా, వాడు కాలిపోతే మనకు రంగు పడితే అమ్మ ఎందుకో మనం చల్లుకుంటే పోయేదానికి. అసలు ఏం జరుగుతుంది? అరే మనం ఆడుకుంటే ఏం బాగుంటుందా? అమ్మాయిలతో హోలీ ఆడితే భలే మజాగుంటుంది. అరే బుడంకాయ నిన్నో అంకులు ఉదయాన్నే 2 పేకాలు చూద్దిరా. అప్పుడు బుద్ధి వచ్చి ఇప్పుడు ఇట్లా మాట్లాడుకున్నట్టు. అరే ఏం కాదులే పదండి రా. అక్కడ ఉన్న అమ్మాయిలందరూ నాకు తెలిసిన వాళ్ళే, అందులో నా రాధా కూడా ఉంది. రాజానా చెప్పు నీ చివరి బుడంకాయ నీకేమైనా తెలుసట్రా? అమ్మాయి ఇటు ఉన్న చూడమ ఏచుకోడా మనకు తెలియకుండా ఎన్ని కథలు నడుపుతారా. నాకు కూడా తెలియదురా. మీకేంట్రా, మన ప్రేక్షకులు కూడా తెలియదు. పదండి పరిచయం చేస్తా. హాయ్ రాధా, హ్యాపీ హోలీ. హాయ్ మహేష్, హ్యాపీ హోలీ. వీళ్ళందరూ నా ఫ్రెండ్స్. ఈ రోజు నుంచి నీకు కూడా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ మహేష్. నాకు ఇక్కడ ఎవరు ఫ్రెండ్స్ లేరనుకున్నా, కానీ నీ వల్ల నాకు చాలా మంది ఫ్రెండ్స్ దొరికారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ పేర్లు? వీడి పేరు ఆత్రం సీను, వీడి పేరు బుడంకాయ బాలు. అదేంటి మీ పేర్ల ముందు అలా ఉన్నాయి? అవి మా ట్యాగ్ లైన్లు. వీడికి ఆవేశం ఎక్కువ, అందుకని ఆత్రం అని పేరు పెట్టాం. వీడేమో పొట్టిగా బుడంకాయలాగా ఉంటాడు, అందుకని బుడంకాయ అని పేరు పెట్టాం. భలే ఉంది సరదాగా పేర్లు. మరి నీకే ట్యాగ్ లైనే లేదా? నన్ను అందరూ అందగాడు మహేష్ అంటారు. ఓ సూపర్. అరే చూసేవరా ఆత్రం, మనల్నేమో ఎర్రి పాపల్ని చేసి వాడేమో ఎంత హీరోలా పోసు కొడుతున్నాడు ఆ అమ్మాయి ముందు. చూస్తున్నారా, నాకేం కలుపాలేదు. మనకి టైం వస్తుందిరా, అప్పుడు చెబుతాం వాడి పని. సరే మహేష్ నేను వెళ్తాను. మా ఫ్రెండ్స్ అందరూ షాపింగ్కి వెళ్తున్నారు. మేము కూడా వస్తాం. ఇలానా? ఇలా కాదు, బట్టలు మార్చుకొని వస్తాం. అయితే ఓకే. అందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు.